హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే నేను చందువా చేపతోటి ఒక మంచి కర్రీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీంట్లో వాడే మసాలాను కూడా నేను హోమ్మేడ్గా ప్రిపేర్ చేశాను, అది కూడా చూసేద్దాము. నేనైతే వేసేసాను. ఈ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్అవుట్. అది కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ వేసి కొద్దిగా వాటర్ వేసి మనం బ్లెండ్ చేసేసుకోవాలి. అది మిక్సీ పట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 3.5 టేబుల్ స్పూన్ల నూనె అయితే యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక కొద్దిగా జీలకర్ర అలాగే 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిపోయాక దీంట్లోకి ఇందా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాక దీంట్లో సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారం అయితే ఎక్కువ పడుతుంది, ఇక్కడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వాడాను. ఇంకా కావాల్సి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ అంతా వేగిపోయాక దీంట్లోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి అలాగే 3 టమాటాలను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది మొత్తం వేగిపోయాక దీంట్లోకి అయితే చందువా చేప అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 చందువా చేపలను అయితే ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్పూన్ పెట్టకుండా ఇలాగా టాస్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టి. కొద్దిగా మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి కింద మాడిపోతుంది. సో ఇలా టాస్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ అయితే నేను మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసేసుకున్నాక ఒకసారి మూత తీసి దాంట్లోకి చింతపండు పులుసు కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి 15 to 20 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. మనకి చేప ఫ్రెష్నెస్ బట్టి మనకి కుకింగ్ టైం అన్నది మారుతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మనకి ఆయిల్ తేలుతుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని వైట్ రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. సో మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో టు మై ఛానల్. థ్యాంక్ యూ.